అమ్మ చేతి పసుపు బొమ్మగా ప్రాణం పోసుకోవడం, అంతలోనే పరమేశ్వరుడితో తలపడి శిరస్సును కోల్పోవడం, గజాసురుడి తలను జోడించుకొని గజాననుడిగా అవతరించడం, భాద్రపద శుక్ల చవితి నాడు విఘ్నాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం మనకు తెలిసిన వ్రత కథ. గణపతి ఘనతకు ఇది ఒక కోణమే. అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఆ వామనాకారుడి విరాట్ రూపాన్ని, మంగళ స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తాయి. శ్రీ గణనాథుడు ఆద్యంతరహితుడు, సనాతనుడు. సృష్టి ఆరంభంలో మేరు పర్వతాన్ని తలపించే మహాకారంతో, దివ్యాభరణాలతో, 4 చేతులలో ఖడ్గం, ఖేతం, ధనుస్సు, సత్యాయుధాలతో త్రిమూర్తులకు దర్శనమిచ్చాడు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందం ఆనందం అద్వైత పూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజేమ. నువ్వు అఖండుడివి, పరిపూర్ణుడివి, పరబ్రహ్మ స్వరూపానివి అంటూ బ్రహ్మాదులు ఆ తేజోరాశి ముందు చేతులు జోడించారని వేదవ్యాస విరచిత గణేశ పురాణం చెబుతోంది. గణపతిని వేదాలు గణానాం త్వా గణపతిం అని కీర్తించాయి. ఉపనిషత్తులు పరమ పురుషుడిగా కొలిచాయి. పురాణాలు విఘ్నాధిపతిగా ఆమోదించాయి. దుష్ట శిక్షణ కోసం గణనాథుడు ఒక్కో యుగంలో ఒక్కో అవతారాన్ని ధరించాడు. కృతయుగంలో కశ్యప మహాముని పుత్రుడిగా జన్మించి మహోత్కట వినాయకుడిగా పూజలు అందుకున్నాడు. త్రేతాయుగంలో శివపార్వతుల ముద్దుబిడ్డగా పుట్టి మయూరేషుడిగా నెమలిపైన ఊరేగాడు. ద్వాపర యుగంలో గజాననుడిగా సుప్రసిద్ధుడై మూషిక వాహనం ఎక్కాడు. కలియుగంలో ధూమకేతుగా అవతరించి ధర్మ సంస్థాపనకు పూనుకుంటాడని ఓ నమ్మకం. ప్రతి కల్పంలో, ప్రతి యుగంలో ఏదో ఓ రూపంలో రాక్షస సంతతి విజృంభిస్తూనే ఉంది. క్రమంగా ఆ అసురత్వం ఆలోచనల్ని ఆక్రమిస్తోంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మంచిని నిలబెట్టడానికి ఓ మహానాయకుడి అవసరాన్ని గుర్తించారు త్రిమూర్తులు. ఆ పదవికి గజాననుడే తగినవాడని తీర్మానించారు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు 3,000,000 దేవతల జయజయోధ్వానాల నడుమ విజయ గణపతి విఘ్ననాయకుడిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆ సందర్భంగా సకల లోకాలు చేతులు జోడించి ప్రార్థించాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. జై గణేశ.